ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. నరాలు తెగిపోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో తిలక్ వర్మ ఇక మన భారతదేశానికి విజయ తిలకం దిద్దాడు. ఈ క్రమంలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మైదానంలో భారత ఆటగాళ్ల పోరాటాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ తిలక్ అని అర్థం వచ్చేలాగా ట్వీట్‌లో పేర్కొన్నారు. క్రీడా మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ ఫలితం మాత్రం మారలేదు. భారతే గెలుపు, మన క్రికెటర్లకు అభినందనలు అంటూ మోదీ తన ట్వీట్ను రాసుకొచ్చారు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. ముఖ్యంగా తెలుగు తేజం తిలక్ వర్మ అదరగొట్టేశాడు. అజయ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన చారిత్రాత్మకమైన విజయాన్ని అందించాడు. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. అయితే ఈ గెలుపుతో ఆసియా కప్లో టీమిండియా 9వ సారి టైటిల్ను సొంతం చేసుకుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఆసియా కప్ మాత్రమే కాదు. ఫైనల్స్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అది యుద్ధానికన్నా ఏం తక్కువ కాదు. అయితే ఈ మ్యాచ్‌లో ఏం మాత్రం ఓటమి అంచుల దాకా మన భారత్ వెళ్ళినా కూడా, మన భారతీయులు అంటే 140 కోట్ల మంది భారతీయులు ఒక్కసారిగా బాధపడతారు. కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దీన్ని పహల్గామ్ దాడికి ఒక రకమైన రిటాలియేషన్ అంటారు కదా! అంటే తిరుగుబాటు అని వాళ్ళనుకుంటున్నారు. కరెక్టే. మనం ఎక్కడ అడుగుపెట్టినా విజయం మనదే. అది చావైనా, బ్రతుకైనా. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.